నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచనలు. జక్రన్పల్లి మండల కేంద్రంలో సౌర విద్యుత్ ప్లాంటును పరిశీలించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. అంకాపూర్ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటలపై అవగాహన సదస్సు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు కాన్ఫరెన్స్ హాల్లో ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయిని, సభ్యుడు సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి విచ్చేసిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్కు వివరించారు. నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులను చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలను స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనెలహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారులు రైతులు ఉద్యానవన పంటల వైపు మక్కువ చూపి పంటలను పండించుకుంటే ఎక్కువ మోతాదులో లాభాలు పొందవచ్చునని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉద్యానవన పంటలపై ప్రభుత్వాలు రాయితీలు అందజేస్తున్నాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, కూరగాయ పంటలు పండించాలని సూచించారు. పూలు, పండ్ల తోటలపై సైతం రాయితీ ఇస్తుందని, ఒక్కో రైతు గరిష్టంగా 5 ఎకరాల్లో పంట పండించుకోవచ్చని, అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ సంధ్యారాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు ఉన్నారు. సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మీకు నాకు దీని గురించి అవగాహన లేదు, ఏదైనా మిస్టేక్గా చెప్పుకుంటే నాకు క్షమించండి, ఓకేనా? ముఖ్యంగా మన అంకాపూర్ ప్రాంతం వ్యవసాయానికి పెట్టింది పేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన రైతులకు కూడా ఆధునిక పద్ధతుల వైపు అడుగులు వేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎన్నో రాయితీలు ఇస్తుంది. వరి, జొన్న వంటి సాంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి వాణిజ్య పంటల వైపు మనం దృష్టి సారించాలి. దీనివల్ల రైతులకు మంచి ధర దక్కుతుంది, ప్రజల ఆరోగ్యం అందుతుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ సమస్యలు చెప్పే విషయాలను కేవలం మీ వదిలేకుండా మీ పొలాల్లో ఆచరించి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన అధికారులకు ధన్యవాదాలు. నిజామాబాద్ సర్కిల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ సర్కిల్ డిచ్పల్లి డివిజన్ పరిధిలోని 33/11 kV జక్రన్పల్లి సబ్స్టేషన్లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రారంభించారు.
0.8 మెగావాట్ సామర్థ్యం గల గ్రౌండ్ మౌంటెడ్ సౌర ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ ఏప్రిల్ 11న సాంకేతికంగా ఛార్జ్ చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. ప్లాంట్ పనితీరును సమీక్షించిన సీఎండీ నిరంతర విద్యుత్ ఉత్పత్తి కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని, కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. విద్యుత్ గ్రిడ్కు సుమారు 43 ఆంపియర్లు లోడ్ ఇంజెక్ట్ చేస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి టీజీ ఎన్పీడీసీఎల్ ముందడుగు వేస్తుందని వివరించారు. ఇక్కడ 350 నుంచి 400 ల్యాంప్స్ వరకు లోడ్ వస్తుంది. అందులో మనం ఒక 43 యాంప్స్ అంటే 0.8 మెగావాట్ అంటే రఫ్గా 43 యాంప్స్ మనకి ఇక్కడ నుంచే మీట్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే 11 kV లెవెల్లో జనరేట్ చేసి ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ పై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కోవటము, లేదంటే దూర ప్రాంతాల నుంచి పవర్ కొనుక్కొని ఆ ట్రాన్స్మిషన్ లాసెస్, లేదు అంటే ఎక్కువ ధరకి కొంచెం మార్కెట్లో మనకి అవైలబిలిటీ లేనప్పుడు కొనాల్సిన అవసరాలు అవి తగ్గుతాయి. అండ్ మనకి ఇక్కడ 11 kVలో జనరేట్ చేసి ఎఫెక్టివ్లీ ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి సుమారుగా ₹2.50 మనకి ధరకి మనకి పవర్ దొరికినట్టు అవుతుంది. సో దీనివల్ల డిస్కామ్కి పవర్ పర్చేస్ కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ అప్ స్ట్రీమ్ లాసెస్ తగ్గుతాయి. అండ్ పైకి ఎక్స్పాన్షన్ చేయాల్సిన నెట్వర్క్ కానీ మా 33 kV లైన్స్ ఓవర్లోడింగ్ అవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఈ విధంగా డిసెంట్రలైజ్డ్ పవర్ జనరేషన్ చేసి మనం కింద డౌన్ స్ట్రీమ్కి ఇవ్వడం వల్ల డిస్కామ్ యొక్క కాస్ట్ కానీ లేకపోతే ఆపరేటింగ్ కాస్ట్ అవన్నీ కూడా తగ్గుతుంది. అండ్ యాజ్ పర్ ద డెసిషన్ అయిన క్యాబినెట్లో తీసుకోవడం దాని ప్రకారం మనం ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఇక్కడ జగరాన్పల్లిలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి మన కమిషన్ 11th. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల హనుమాన్ మందిరం కమ్యూనిటీ హాల్కు సామాజిక సేవకుడు తులసి పట్వారి కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ తులసి కుమార్ సేవలు అభినందనీయమని, నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శేఖర్, నవీన్, విఠోబా, శేఖర్, సత్యం, శ్రావణ్, అర్చకులు సీనయ్య తదితరులు ఉన్నారు. తులసి పట్వారి గారు వాళ్ళ బ్రదర్ గోపికృష్ణ గారు మా హనుమాన్ మందిర కమిటీకి 20 కుర్చీలు వితరణగా ఇచ్చారు. వారికి హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరియు అదే విధంగా ఈ రోజుగా 10 మళ్ళీ చెప్పిన వెంటనే 10 కుర్చీలను మాకు వితరణగా ఇచ్చి తులసి పట్వార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడగకుండా ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మాకు మందిరానికి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు. ఈ సేవలో భాగంగా ఈరోజు ఇంకొక 10 కుర్చీలు మాకు హనుమాన్ టెంపుల్కు అలాగే కమ్యూనిటీ వాళ్ళ సేవ కొరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు ఈ హనుమాన్ మందిర కమిటీ తరఫున, కాలనీ వాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన సమాజ సేవకుడుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్మూర్ నివాసి. మొన్ననే పోలీస్ డిపార్ట్మెంట్ లో సిపి శ్రీ చైతన్య కుమార్ గారితో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మరియు ఆయనకు జాతీయ పురస్కార అవార్డు కూడా ఇంతకుముందు రావడం జరిగింది. ఎందుకంటే కరోనా సమయంలో కూడా ఎందరో ప్రముఖ పోలీసు సిబ్బందికి కానీ, మెడికల్ సిబ్బందికి కానీ వాటర్ బాటిల్స్, శానిటైజర్స్ ప్రతి ఒక్కటి అందజేసినందుకు, మా గల్లీ నివాసం అయినందుకు ఆయనకు మేము మా హనుమాన్ మందిర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. హనుమాన్ యొక్క శక్తితోనే ఆర్మూర్ పట్టణంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, నా వంతు సహకారాలు అందిస్తూ వస్తున్నాను. మీ యొక్క ఆశీస్సులతోనే ఇప్పుడు ఇలా గొప్ప ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త, నేను ఒక అధ్యాపకుడు కూడా 25 ఏళ్ళుగా నా పిల్లలకు, విద్యార్థులకు బోధిస్తూ ఇటు సంఘానికి, ఇటు మా యొక్క తల్లిదండ్రులకు అందరికి కూడా సేవ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఆశీస్సుతోనే నేను ఈ స్థానంలో ఉన్నానని తెలుసుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో రామారావు 7వ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దాసు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీ లేని సమరాజ్యం కోసం పోరాడిన మహనీయుడు రామారావు అని పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజా కళాకారుల గొంతుకలను నిర్బంధిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి పాలన కొనసాగిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, నాయకులు నరేష్, నరేందర్, ఐఎఫ్టియు నాయకులు తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. బేటీ బచావ్ అన్నాడు, ప్రతి ఏటా 2 కోట్లు కొలువులు అన్నాడు, జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నాడు. కానీ వాటిని అమలు చేయలేదు. అమలు చేయకుండా ప్రజల మధ్య విభజించి పాలించే విధానంతో ఇవాళ అధికారానికి రావడానికి రకరకాల ఎత్తులు చేస్తూ ఉన్నారు. ఇదే మా నిజమైన బలం అనుకుంటున్నారు. కానీ మీ యొక్క ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అన్ని కూడా గ్రహించిన తర్వాత తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు కూడా
త్వరలో వస్తాయి. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి అట్లాంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని, తన శ్వాసను, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేసినటువంటి అరుణోదయ రామారావు యొక్క అమరత్వ స్ఫూర్తితో ప్రజాకళల రక్షణ కోసం భూజవ కళల నశించాలని చెప్పి మనం ప్రజల్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి అరుణోదయగా భావిస్తూ రామారావు అనే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన నడిచినటువంటి బాటలో అరుణోదయ ముందుంటున్నది. ప్రజా సేవలో ప్రజల చైతన్యం కొరకు పాటలతో ముందుంటుందని చెప్పి అరుణోదయ జిల్లా కమిటీగా మేము తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి త్యాగం భారతదేశంలో పరపీడన పోవాలని, భారతదేశంలో చైతన్యం రావాలని, ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు ప్రజలను తుంచివేస్తుందో, కార్పొరేట్ వ్యవస్థలను అణగారిన ప్రజలను తొక్కివేస్తుందో, అక్కడ మా పాటతోని ప్రజలను చైతన్యవంతం చేసి నిలబడి హక్కులను సాధించుకునే విధంగా ఆయన పాటలను రచించినాడు, పాడినాడు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయానికి దళిత క్రైస్తవులంతా ఏకమవ్వాలని ఆర్మూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ అధ్యక్షుడు రెవరెండ్ కె విలియం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో ఆర్మూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విలియం మాట్లాడుతూ, భారతదేశం స్వాతంత్ర దేశమని, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కునైనా రాజ్యాంగం కల్పించిందని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎటువంటి ప్రయోజనాలు లేకుండా చేయడం దౌర్భాగ్యకరమైన చర్య అని పేర్కొన్నారు. దళిత క్రైస్తవు ఏకత్రాటిపైకి పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ ఉపాధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మార్క్, సంయుక్త కార్యదర్శి జాన్ పీటర్, కోశాధికారి దయాసాగర్, జాయింట్ కోశాధికారి స్టీఫెన్ ఎమాన్యుయల్, ముఖ్య సలహాదారు జాకోబ్, డేవిడ్, ఫోటోగ్రాఫర్ రవి విల్సన్, సభ్యులు తదితరులు ఉన్నారు. అది చట్టం చేయలేరు, పార్లమెంట్లో చట్టం చేయలేరు, రాజ్యసభలో చట్టం చేయలేరు, ఏ నివేదికలు లేవు, దాని గురించి పోరాడినోడు ఎవరు లేరు. అయినప్పటికీ దాన్ని ఏం చేసినట్టే అడ్డు పెట్టుకొని ఈ యొక్క March 24 నాడు మనం తొక్కేసిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఊరి బయట గొండపోయి మన మూతికి ముంత, ముడ్డికి తాటా గట్టి మనలను సమాజంలోని రానియకుండా వేసినట్టు ఎత్తుగడలు ఇవి. దీన్ని భావించినట్లయితే మనకి ఈ లోకంలో స్వతంత్రం వచ్చినప్పటికీ ఏ దళిత క్రైస్తవుడికి స్వతంత్రం రాలేదనుకుంటున్నా నేను. ఎందుకంటే హక్కులు లేవు, మనకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. కాబట్టి మనల్ని తొక్కేస్తుండ్రు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దళితుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయ పోరాటం కొరకు అందరూ కలిసి ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని, దళితులకు జరుగుతున్నటువంటి వివక్షతను ఖండించాలని, అందరం కలిసి ముందుకు సాగాలని, ఈ వాయిస్ను ఈ దేశమంతటా వినిపించాలని మేము ఐక్యతతో సమానంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటకు ఈరోజు కూడుకున్నాం. కాబట్టి వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలు. మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సహకరించిన వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఉపాధి హామీ కూలీలకు ఎండాకాలం దృష్ట్యా తగిన వసతులు కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు జరిగే వద్ద కూలీలకు కూర్చోవడానికి టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఎవరికైనా వడదెబ్బ తగిలితే మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలని, ఇప్పటివరకు ఎటువంటి వసతులు లేవని, వెంటనే ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సభ్యులు గంగుబాయ్, సత్తెమ్మ, రాజుబాయ్, అన్నపూర్ణ, బుజ్జవ్వ, చిట్టెమ్మ తదితరులు ఉన్నారు. వారికి సంబంధించిన పనిముట్లు కానీ, అట్లాగే వాళ్లకు ఎండ కొట్టకుండా ఆ టెంట్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఎలాంటి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా అప్పటికప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కానీ ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ పేదలందరూ కూడా ఎవరికి కూడా లేబర్ కార్డు లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు కూడా మేము లేబర్ కార్డులు ఇస్తాము, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారో, ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా లేబర్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రమాద బీమా కల్పించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వారికి అన్ని విధాల హక్కులు కల్పించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేడే వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో మేడే జెండాను సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఎగరవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినం కోసం చికాగో కార్మికులు ప్రాణత్యాగాలు చేసి అమరులయ్యారని, చికాగో కార్మికుల స్ఫూర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓంకార్, బాజన్న, గంగాధర్ తదితరులు ఉన్నారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఇది సరైంది కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే మరి ప్రతి పంటకి యాసంగి కానీ వానాకాలం కానీ ఈరోజు రైతులంతా కూడా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు నానా రకాలుగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే దొడ్డువాడ్లు అని చెప్పేసి మీరు ఫస్టే దొడ్డువాడ్లు వేయకూరి సన్నవాడ్లు వేయరు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు సన్నవాడ్లు వేసిన తర్వాత మళ్ళీ దొడ్డువాడ్లు కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ముందే నాటు వేసేటప్పుడే మీరు పలానా వడ్లు వేయాలని చెప్పేసి రైతులందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు రైతుల సమస్యనే కాదు, పేదల సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే వీళ్ళందరినీ కూడా కదిలించి రేపు భవిష్యత్తులో మరి కార్మికుల చట్టాలకు సంబంధించి కానీ అట్లాగే రైతు సమస్యల మీద కానీ పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కోసం ఎర్ర జెండా ఎప్పుడు పేదల కోసం అండగా నిలబడుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తమిళనాడులో విజయ్ దళపతి గెలిచినందుకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ తమిళనాడులో ఒక దళిత బిడ్డ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని అన్నారు. ద్రవిడ జాతి ముద్దు బిడ్డ విజయ్ దాదాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో టీవీకే పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తమిళనాడు ఎన్నికల్లో అఖండ విజయం సాధించారని అన్నారు. బేల్పూర్ గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ప్రమోద్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడు కత్తిరాములు, క్యాషియర్ సునీల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరేందర్, అడ్వైజర్ రవి, సీనియర్ నాయకులు బాలకిషన్, మోహన్ దాస్, విజయ్ భాస్కర్, శివకేతన్ మరియు సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. తమిళనాడులో విజయ్ దళపతి సాధించినటువంటి ఘన విజయాన్ని పురస్కరించుకొని నేడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యొక్క విజయోత్సవ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. గత చరిత్ర చూసినట్లయితే విజయ్ దళపతి ఫిబ్రవరి 2, 2024 నాడు పార్టీని ఆవిర్భవించి గత కొద్ది కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొంది ఈరోజు 108 సీట్ల కైవసం చేసుకున్నటువంటి ఘనత విజయ్ దళపతికి చెందింది. రానున్న కాలంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా పూర్తి స్థాయిలో అమలుపరిచే దిశగా ముందుకు కదులుతున్నారని సంకేతంగా ఈ విజయ్ దళపతి యొక్క విజయాన్ని దేశానికి గుర్తింపుగా అభివర్ణిస్తున్నాం. మా తమిళనాడు ప్రజలందరికీ మేము రుణపడి ఉన్నాం. ఈ యొక్క తమిళ టైగర్ దళపతి విజయ్ భారతదేశ రాజకీయాల్లో కూడా మంచి అఖండ మెజార్టీ సాధించినందుకు మంచి పరిపాలన సాధిస్తూ దక్షిణాది రాష్ట్రాలను వివక్షత గురి చేస్తున్నారు. కావున ఇప్పుడు మన యొక్క దక్షిణ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే విజయ్ అన్నగారితో కలిసి ఈ దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఆయన వెంట నడలని కోరుతూ మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈ యొక్క సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ పనులను వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువు నుంచి వచ్చే మాటుకాలువ, సైడ్ గైల్ వాల్ పనులకు 70 లక్షల రూపాయలతో పనులు చురుగ్గా నడుస్తున్నాయని, ఈ రోజు మళ్లీ 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సహకరిస్తున్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున, స్థానిక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, మాజీ సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సాధించిన సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ బెంగాల్లో ఇన్ని రోజులు మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రాష్ట్రంలో చేర్చుకొని వారికి ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మలుచుకొని పాలన సాగించారని, సార్ వలన ఆ ఓట్లు తీయటంతో ఈ రోజు ఫలితాలలో ఘోర పరాజయం పాలైందని అన్నారు. ప్రపంచ దేశాలకు హైందవ ధర్మాన్ని వ్యాపింపజేసిన స్వామి వివేకానంద పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగిరిందని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎక్కడైతే జనతా పార్టీ స్థాపించారో అక్కడ గెలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని తెలిపారు. భారత సరిహద్దు ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక అవుతుందని అన్నారు. మోడీ, అమిత్ షాల పాలన రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే ఫలితం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో కొరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ అరుణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ డాక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. 8 ఆవులు, 43 గేదెలు, 67 గొర్రెలు, 26 మేకలు చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, పేడ పరీక్షలు నిర్వహించామని, పలు సూచనలు, అవసరమైన చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ విశాల్, డాక్టర్ వెంకటేష్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రమేష్, భూమయ్య, మండల వైద్యాధికారులు డాక్టర్ రాజశేఖర్ రావు, డాక్టర్ వసంత్, ఎల్ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి, పాడి రైతులు, పశు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచనలు. జక్రన్పల్లి మండల కేంద్రంలో సౌర విద్యుత్ ప్లాంటును పరిశీలించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. అంకాపూర్ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటలపై అవగాహన సదస్సు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.